ధనంజయ రెడ్డి కార్యదర్శి. సో ఏదైనా ప్రజాప్రతినిధులకు సంబంధించి కావచ్చు, ఏదైనా అధికారులకు సంబంధించినటువంటి అభ్యర్థనలు ఫైల్స్ ఏవైనా ఉంటే డైరెక్ట్గా ఆయన సీనియర్లు అయినా ఉన్నా పర్వాలేదు, వాళ్ళతో చర్చించకుండా వాళ్ళ పర్మిషన్లు కానీ అట్లాంటివి ఏమి తీసుకోకుండా డైరెక్ట్గా సీఎంఓకు దానికి సంబంధించినటువంటి ఫైళ్లు పంపించండి అని చెప్పి పూర్తిగా అజమాయిషీలు చేయడం కావచ్చు, దానిపైన పరిష్కారం చూపించే ప్రయత్నం చేయడం కావచ్చు, ఏదైనా కేసులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. సో పూర్తిగా ఒక అజమాయిషీ చెలాయించే పరిస్థితి కనిపిస్తోంది సీఎంఓలో అనే విమర్శలు కూడా చాలా వస్తున్నాయి ధనంజయ రెడ్డికి సంబంధించి. చూద్దాం. ముఖ్యమంత్రి జగన్ కు ధనంజయ రెడ్డి కార్యదర్శి, సీఎంఓలో ఆయనే కీలక అధికారి. ప్రజాప్రతినిధులు లేదా అధికారుల నుంచి ఏవైనా అభ్యర్థనలు వస్తే వాటి సంగతి ఏమిటో చూడాలని ముఖ్యమంత్రి తన కార్యదర్శికి చెప్తారు. సంబంధిత అంశంలో ఏం జరిగింది, తాజా పరిస్థితి ఏమిటో నివేదించాలి అని సీఎంఓ కార్యదర్శి ఆయా శాఖలకు లేఖలు రాస్తూ ఉంటారు. ఇది పద్ధతి. కానీ ధనంజయ రెడ్డి రూటే వేరు. నేరుగా సంబంధిత ఫైల్ను సీఎంఓకు పంపించాలని లేఖలు రాస్తున్నారు. ఈ పేరిట తనకంటే సీనియర్లైన ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలిస్తూ ఫైల్ తెప్పించుకుంటున్నారు. ఎన్నికల కోడ్ రావడానికి కొద్ది రోజుల ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీఎంకు లేఖ రాశారు. ధర్మచంద్రారెడ్డి అనే డిప్యూటీ కలెక్టర్పై చర్యలు తీసుకోవద్దని, అభియోగాలు ఉపసంహరించుకోవాలనేది ఆ లేఖ సారాంశం. ఆ లేఖ ఆధారంగా రెవెన్యూ శాఖ నుంచి ధర్మచంద్రారెడ్డికి సంబంధించిన ఫైల్ సీఎంకు పంపించాలని ధనంజయ రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ వెనువెంటనే ఫైల్ను సీఎంఓకు పంపించింది. ఆ తర్వాత సీఎం స్థాయిలో ఆ కేసుపై సానుకూల నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇక ధర్మచంద్రారెడ్డి విశాఖ భీమిలి తహసీల్దార్గా ఉన్న సమయంలో విలువైన భూమిని కాపాడే విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకోలేకపోయారన్న అభియోగం నిరూపితమైంది. ఆయనది స్వస్థలం కడప. విశాఖకు చెందిన ఆనంద్ కుమార్ అనే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పై 2015లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఏసీబీ అతన్ని ప్రాసిక్యూట్ చేయాలని కోరితే 2018లో ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఫైలుపై ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఎలాంటి కదలిక లేదు. ఆనంద్ కుమార్ నిజాయితీ పరుడని, ఆయనపై ఉన్న ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు ఉపసంహరించాలి అని కోరుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సీఎంకు గత ఏడాది నవంబర్ 8న లేఖలు రాశారు. 4 నెలల పాటు స్పందించని జగన్ కార్యాలయం కోర్టుకు కొద్ది రోజుల ముందు వాటిని తెర మీదకు తీసుకొచ్చింది. ఆ ఫైల్ను పంపించాలని ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ పంపించారు. అంతే, సచివాలయంలోని రెవెన్యూ విభాగం ఆగమేఘాల మీద ఆ ఫైల్ను సీఎంఓకు పంపించింది. ఇంటెలిజెన్స్ కూడా చెప్తా ఉన్నాయి. అయితే కాదేది కవిత అనర్హం అన్నట్టు కూడా ఆ దోపిడీ కాదేది అనర్హం అంటూ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే నిజం చేసి చూపించారు. అధికారం వచ్చినప్పటి నుంచి మైనింగ్, అదేవిధంగా అన్ని విధాలా కూడా దోపిడీ జరిగింది. చివరికి ఎన్నికల ముందు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు కూడా నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఏ విధంగా ఆదాయ మార్గాలు ఉన్నాయి, ఏ విధంగా దోపిడీ చేసుకోవచ్చనే అంశాలపై కూడా తెరలేపారు. అందులో భాగంగానే ఆ కేసులు వివిధ సందర్భాల్లో అధికారులపై, సిబ్బందిపై ఏదైతే విజిలెన్స్ కేసులు, ఏసీబీ కేసులు ఉన్నాయో ఇప్పుడు వాటిని అడ్డం పెట్టుకుని ఎంతో దోచుకునేందుకు కూడా కొత్త మార్గం ఉంచుకున్నారు. ఎప్పటి నుంచో 3-4 ఏళ్లుగా పట్టించుకోకుండా వదిలేసిన, పెండింగ్ లో పెట్టిన ఫైల్స్ అన్ని కూడా దుమ్ము దులిపేందుకు ఆ ధనంజయ రెడ్డి రంగంలో దిగినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 74 మంది క్లీన్ చిట్ ఇచ్చి కొన్ని శిక్షలు కూడా తగ్గించే విషయంలో తీవ్ర నేరం ఉన్న వరకు శిక్షలు తగ్గించడం, తక్కువ నేరం ఉన్న వరకు క్లీన్ చిట్లు ఇచ్చే విధంగా ఒప్పందాలు చేస్తుంది. తద్వారా ఆ ముడుపులు పుచ్చుకునేందుకు కూడా ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. ఇందుకు సంబంధించి దాదాపు 5 అధికారులు ధనంజయ రెడ్డికి సహకరిస్తూ మొత్తం ఈ ఫైల్స్ దుమ్ము పనిలో ఉన్నారు. అయితే ప్రభుత్వ శాఖల్లో కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు అనేక సార్లు విజ్ఞప్తులు చేసిన, కార్యాలయాల చుట్టూ సీఎంఓ చుట్టూ తిరిగినా కూడా పట్టించుకొని వారు ఇప్పుడు అత్యవసరంగా, అది కూడా కోడ్ అమల్లో ఉన్నప్పుడు అత్యవసరంగా ఫైల్స్ అన్ని కూడా తెప్పించుకొని వాటి క్లియర్ చేసే పనిలో ఉన్నారు. తద్వారా ఆ ముడుపులు కూడా ముట్టాయని కూడా ఆరోపణలు వెలువెత్తుతా ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక ఉదాహరణలు కూడా ఇప్పుడు
ప్రచారం కూడా సాగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ధనంజయ రెడ్డి కీలక పాత్రగా వ్యవహరిస్తుందో కొంతమంది అధికారులు కూడా ఈ ఫైల్స్ మొత్తం తీసుకొచ్చి క్లీన్ చేయడం, తద్వారా ఎవరైతే కేసులో చిక్కుంటారో వారి నుంచి నగరాలు తీసుకోవడం, ఇది ప్రస్తుతం జరుగుతున్న తంతు. అంతేనా ఇవన్నీ ఎన్నికల కోడ్ తర్వాత ఇవన్నీ చేయకూడదని తెలిసినప్పుడు పార్టీతోనే వారి క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తిస్థాయిలో విచారణ చేసి ఎవరైతే నిబంధనల విరుద్ధంగా అలాగే ఈ కోడ్ అమలుకు విరుద్ధంగా వ్యవహరిస్తారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగులు కూడా 4 ఏళ్ళు పట్టించుకున్న కాళ్ళడుగు తిరిగినా కూడా పట్టించుకోవడం డబ్బుల కోసమే ఇప్పుడు ఈ విధంగా వ్యవహరిస్తారనే ఉద్యోగస్తులకు చర్చ నడుస్తా ఉంది. ఏదన్నా మొత్తం మీద ఈ వ్యవహారం మొత్తం రాష్ట్ర యంత్రాంగంలో, ప్రభుత్వ యంత్రాంగంలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.